అందరూ నమస్కారం. నేను మీ రమేష్. ఎలక్షన్ల సందర్భంగా మనందరం ఒక్కొక్క కారణాల వల్ల ఒక్కొక్కరికి ఓట్ చేస్తుంటాం. సాధారణంగా కనిపించే కారణాలు ఇండియాలో కులం, మతం. ఇదో చాలా భయంకరమైన జబ్బు. ఈ జబ్బు ఎప్పుడు పోదు. ఎవరైనా ఇది పోతుంది, రాబోయే తరాలకి అది చేస్తాం ఇది చేస్తాం అంటే బస్ దాన్ని పక్కన పెట్టేయచ్చు. సో కులం, మతం మీద చాలామంది ఓట్లు వేస్తుంటారు. అలాగే ఆ తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే కులం, మతం టాపిక్ అయిపోయిన తర్వాత వేరే రకరకాల కారణాలు ఉంటాయి. అంటే మంచి ఏమైనా చేస్తారా, లేదా వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏది మంచి, వాళ్ళకి ఏది చెడు, ఇలా రకరకాల కారణాల వల్ల అందరూ ఓట్ చేస్తూ ఉంటారు. అయితే అందరం ఒకలా ఉన్నాం. ఒక ఇంట్లో ఉన్న నలుగురికే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. నాకు కొన్ని విషయాల్లో ఏమనిపిస్తుందంటే, ఈ విషయాల్ని ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోరు అని అనిపించిన ఒక 2-3 విషయాల్లో ఎవరైనా ఒకవేళ వాటి గురించి ఆలోచిస్తే వాళ్ళు కామెంట్ చేయడం తప్పకుండా చేయండి. కానీ ఈ విషయాలు పెద్దగా అంత ఇంపార్టెంట్ కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇంపార్టెంట్ ఏమో అని నాలాంటి వాళ్ళు కొంతమంది అనుకుంటారు. మొదటగా సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ విషయాన్ని అంత సీరియస్ విషయంగా డే టు డే లైఫ్లో పెద్దగా ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఎవరు బిజీలో ఎవరు ఉంటారు, లైఫ్ నడిచిపోతుంటుంది. ఒక రోజు గడిచిపోయింది, మళ్ళీ మరుసటి రోజు వస్తుంది, రోజు స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే గుర్తుంటుంది. అంటే సెక్యూరిటీ రకరకాలుగా, అంటే ఇప్పుడు దేశ భద్రత గురించి చూస్తే ఒకప్పుడు టెర్రరిస్ట్ దాడులు చాలా జరుగుతుండేవి. ముంబైలో తాజ్ మీద జరిగిన ఇది అవ్వచ్చు, లేదా మధ్య బెంగళూరులో రీసెంట్గా జరిగిన బ్లాస్ట్ అవ్వచ్చు. ఇలా రకరకాల ఇన్సిడెంట్ని మనలో కొంతమంది చాలా సీరియస్గా తీసుకుంటాం. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి అది పెద్ద విషయంగా తీసుకోరు. నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లండన్లో నేనుండే ఏరియాలో కత్తులతో పొడవడం అన్నది అంటే కుర్రవాళ్ళకి ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్గా మారింది. దాంతో కుర్రవాళ్ళు ఒకరొకరిని కత్తులతో పొడుచుకోవడం లాంటి పనులు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు వాకింగ్కి కానీ రన్నింగ్ కానీ వెళ్ళడానికి చాలా ఇష్టపడి నేను, దాదాపుగా ఒక నెలలో ఒక 50 నుంచి ఒక 70-80 కిలోమీటర్లు ఒక నడక కానీ పరుగు కానీ ఏది వీలైతే అది చేయడానికి ఇష్టపడే నేను పెరిగితే పొట్ట పెరగని ఆల్రెడీ ఎనఫ్ ఉన్నాను, అది కూడా మానేశాను. దీన్ని నేను దృష్టితో చూస్తానంటే సెక్యూరిటీ. ఒకప్పుడు చాలా సేఫ్గా అనిపించే ప్లేస్లో ఇప్పుడు అయ్యో పొరపాటున ఎవడైనా కత్తో పొడుస్తాడేమో అన్న ఒక భయం. ఇది మన వరకు వస్తే కానీ మనకు తెలియదు అంటారు. అలాగే ఇండియాలో చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. సడన్గా ఏదో బీజేపీ వాళ్ళ గురించి వేరే రకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి అర్జెంటుగా ఓటేసేస్తే ఏదో అద్భుతం జరిగిపోద్ది అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించాలి, గడిచిన 10 ఏళ్లలో దేశం ఎంత సెక్యూర్డ్గా ఉంది. లేదా ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే ఇప్పుడు రీసెంట్గా గంజాయి గురించి, డ్రగ్స్ గురించి మాటలు జరుగుతున్నాయి. ఇది ఎంత సీరియస్గా ఎవరైనా తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నాలాంటి వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా తీసుకుంటారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేని ప్లేస్లో అదే ఓటు వేయడానికి మొట్టమొదటి రీజన్ అవ్వాలి నా దృష్టిలో. ఇక రెండోది పర్యావరణం. దీని గురించి నాకు తెలిసి ఎవరో నాలాంటి పిచ్చోళ్ళు చెప్తే ఎవడూ పట్టించుకోడు. ఒకప్పుడు మనం ప్రకృతికి లోబడి ప్రకృతికి అనుగుణంగా బ్రతుకుతుండేవాళ్ళం. అదే మన జీవితం. ఈ టెలివిజన్లు ఇవన్నీ లేనప్పుడు, మరీ ఇదేదో పురాతన కాలం అవసరం లేదు, మా చిన్నప్పుడైనా ప్రకృతికి అనుగుణంగా పనులు చేస్తూ బ్రతికేవాళ్ళం. ఇప్పుడు ప్రకృతిని డామినేట్ చేస్తూ బ్రతుకుతున్నాం. ప్రకృతిని ఎలా మనం మనకు అనుగుణంగా యూజ్ చేసుకుంటే బ్రతకగలం అనేది చూస్తున్నాం. మనం సాధారణంగా ఈ మధ్య వింటున్నాం, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చెట్లు కొట్టేస్తారు, చెట్లు నరికేస్తారు. వీటిని ఎవరో పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ దుబాయ్లో ఈ మధ్య జరిగిన వరదలు, లేదా మన ఉత్తరాఖండ్ వాటిలో కిందటి సంవత్సరం జరిగిన వరదలు, లేదా ఇప్పుడు చైనాలో కొన్ని ప్లేసుల్లో, కెన్యాలో కొన్ని ప్లేసుల్లో జరుగుతున్న వరదలు, వీటన్నిటికీ కారణం ప్రకృతిని మనం ప్రేమించడం మానేసి ఇష్టం వచ్చినట్టు ప్రకృతితో ఆడుకోవడం.
తొందరలో అది మనకు కూడా రిపీట్ అయినా పెద్దగా ఆశ్చర్యం లేదు. అయినా మనం అది పెద్ద పట్టించుకోం, ఎందుకంటే ఆ 2-3 రోజులు ఏదో వర్షం పడుతుంటుంది, మనం ఏదో దానికి తగ్గట్టు మేనేజ్ చేసేస్తాం, ఆ తర్వాత ఎవరికి గుర్తుండదు, లైట్ తీసుకుని వెళ్ళిపోతాం. ఇది ఇంకొక కారణం, పెద్దగా ఎవరు పట్టించుకునేది, నాలాంటి పిచ్చోళ్ళు మాత్రమే పట్టించుకునేది. ఇది రెండో కారణం, ప్రకృతి. ఇకపోతే మూడోది పథకాల అభివృద్ధి అది ఇది అని చెప్పి రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. అలాగే పథకాలు కోసం వెంటనే పోటాపోటీగా ఎవరు మంచి పథకాలు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తారు అని చెప్పి ఒక విపరీతమైన డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక చిన్న లాజిక్ లాగా నాకు కనిపిస్తుంది. అంటే ఇది అంటే పేదలకి జీవన ప్రమాణం ఎలా పెంచుతారు అన్నది మనలో చాలామంది, అంటే నార్మల్గా ఉండేవాళ్ళు, అంటే ఆ ఊళ్ళో ఉన్న ఉపాధ్యాయులు కానీ వీళ్ళు ఎవరైనా వాళ్ళతో సాధారణంగా మాట్లాడినా వాళ్ళంతా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలని చూస్తుంటారు. ఇది నా అభిప్రాయం. అది మరి నిజంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరే ఉందో నాకైతే తెలియదు, కానీ నిజంగా ఆ పేదవాళ్ళు కూడా వాళ్ళ జీవన ప్రమాణం, అంటే ఈరోజు రిక్షా తొక్కేవాడు రేపు ఆటో తొక్కితే బాగుంటుందని ఎలా అనుకుంటాడో, అలాగే ఈరోజు పూరి గుడిసెలో ఉన్నవాళ్ళు అయ్యో కరెంట్ వస్తే బాగుండు, రేపు పొద్దున్న టీవీ వస్తే బాగుండు అని అనుకుంటారు. నాకు తెలిసి ఈ పథకాలు అన్నది అసలు ఎలక్షన్ సమస్య కాకూడదు. దాన్ని ఆటోమేట్ చేసి అవి ఆటోమేటిక్గా వచ్చేటట్టు ఉండాలి. అప్పుడు ఎలక్షన్ దేని మీద జరుగుతుందంటే ఎవరు ఎంత అభివృద్ధి చేయగలరు, అది ఆర్థిక పరంగా అవ్వచ్చు, పర్యావరణ పరంగా అవ్వచ్చు, సెక్యూరిటీ పరంగా అవ్వచ్చు, వీటి మీద మాత్రమే ఫోకస్ జరిగే ఒక రాష్ట్రంలో బ్రతకాలని, వాళ్ళు నేను అందరం ఒకటే రాష్ట్రంలో ఉంటామని ఆ రోజు వస్తుందని ఆశిస్తాను. మీరు నా అభిప్రాయంతో ఏకీభవించకపోయినా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.